నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. భారత్లో డ్రీమ్ లైనర్ బోయింగ్కు బ్రేక్. తరచూ ప్రమాదాలే కారణం. తయారీ భద్రతలో లోపాలు. 787 అత్యాధునికమైన సమస్యలు ఎక్కువే. బోయింగ్ ఫ్లైట్స్ తనిఖీకి డీజీసీఏ ఆదేశాలు. భారత్లో డ్రీమ్ లైనర్ బోయింగ్కు బ్రేక్ పడనుందా అంటే అవుననే సంకేతాలే కనిపిస్తున్నాయి. అహ్మదాబాద్ దుర్ఘటన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు బోయింగ్ డ్రీమ్ లైనర్ 7878 విమానాలను నిలిపివేయాలని భావిస్తోంది. ఫస్ట్ తాత్కాలికంగా బోయింగ్కు బ్రేక్ వేసి భద్రతపై రివ్యూ నిర్వహించిన తర్వాత పూర్తిగా నిలిపివేయాలా లేదా ఈ సర్వీసులను కొనసాగించాలా అనే దానిపై నిర్ణయం తీసుకోనుంది భారత్. అహ్మదాబాద్లో బోయింగ్ ఎయిర్ ఇండియా విమానం దుర్ఘటన యావత్ ప్రపంచాన్ని కలిచివేసింది. విమానంలో ఉన్న 241 మందితో పాటు 33 మంది మెడికోలు బలైన ఈ ప్రమాదంతో ఎయిర్ ఇండియా ఉపయోగించిన బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమాన భద్రతపై చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. ఎందుకంటే ఈ విమానంలో సమస్యలు రావడం ఇదేం ఫస్ట్ టైం కాదు. చాలాసార్లు చాలా రకాల సమస్యలు వచ్చాయి. ఎన్నోసార్లు అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. అంతేందుకు, నిన్న ప్రమాదానికి గురైన ఫ్లైట్లో కూడా ఈ ఒక్క ఏడాదిలోనే 2 సార్లు టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి. స్వయంగా బోయింగ్ సంస్థలో పనిచేసే ఉద్యోగులే తమ సంస్థ విమానాల భద్రతలో నిర్లక్ష్యం వస్తోందని బయటపెట్టడం గమనార్హం. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు విమానాల భద్రతను బోయింగ్ సంస్థ ఏమాత్రం పట్టించుకోవడం లేదు అన్నది. బోయింగ్ విమానాలు తరచూ ప్రమాదాలకు గురి అవుతున్న నేపథ్యంలో ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకున్న భారత్ ఈ విమానాల సర్వీస్ను ఆపేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు భారత్, అమెరికా ఏజెన్సీల మధ్య చర్చలు కూడా మొదలయ్యాయని సమాచారం. బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్ అత్యాధునికమైన ఇంధన సామర్థ్యం కలిగిన విమానం. అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ దీన్ని తయారు చేయగా ఇందులో ఒకేసారి 242 నుంచి 290 మంది వరకు ప్రయాణం చేసే సౌకర్యం ఉంటుంది. దీని పొడవు 57 మీటర్లు, రెక్కల పొడవు 60 మీటర్లు, ఎత్తు 17 మీటర్లు. 2011వ సంవత్సరంలో బోయింగ్ సంస్థ దీన్ని మార్కెట్లోకి తీసుకురాగా పలు విమానయాన సంస్థలు ఖండాంతర ప్రయాణాల కోసం ఈ డ్రీమ్ లైనర్లను ఉపయోగిస్తున్నారు. ఇక విమాన బాడీ 50% కంటే ఎక్కువ కార్బన్ ఫైబర్ సమ్మేళనాలతో తయారైంది. ఇది ఉక్కు కంటే బలంగా, అల్యూమినియం కంటే తేలికగా ఉంటుంది. సో విమానం బరువు తగ్గి ఇంధన సామర్థ్యం ఎక్కువగా ఉంటుందన్నమాట. అందుకే దీన్ని పర్యావరణ రహిత విమానంగా పిలుస్తారు. అంతేకాదు, ఈ ఫ్లైట్లో 2 హై బైపాస్ టర్బో ఫ్యాన్ ఇంజన్లు ఉంటాయి. ఈజీఎన్ఎక్స్ లేదా రోల్స్ రాయిస్ ట్రెంట్ 1000 ఇంజన్లను ఉపయోగిస్తుంది. దీని వలన బోయింగ్ 767తో పోలిస్తే 20% ఎక్కువ ఇంధన సామర్థ్యం ఉంటుంది. ఈ విమానం ఏకధాటిగా 13,530 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. సాంకేతికంగా అధునాతన ఫీచర్లు ఉన్నప్పటికీ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ అనేక వివాదాలను కూడా ఎదుర్కొంటోంది. తయారీ నాణ్యతతో పాటు భద్రతాపరమైన అంశాల్లో బోయింగ్ రాజీ పడుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సీట్లు సరిగా ఉండకపోవడం, పిన్స్ సరిగా ఏర్పాటు చేయకపోవడం, నట్లు బోల్టులు గట్టిగా బిగించకపోవడం, భద్రత లేని ఫ్యూయల్ లైన్ క్యాంప్లు వంటి వాటి పలు సమస్యలు ఉన్నాయని పలు విమానయాన సంస్థలు ఆరోపించాయి. ముఖ్యంగా తయారీలో నాణ్యతా ప్రమాణాలు అసలు పాటించలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. అంతర్జాతీయంగా ఈ డ్రీమ్ లైనర్లోని సాంకేతిక సమస్యలపై ఫిర్యాదులు చాలానే ఉన్నాయి. ఇక అహ్మదాబాద్లో కుప్పకూలిన బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానంలోనూ 6 నెలల క్రితం సాంకేతిక సమస్యలు తలెత్తాయని తెలుస్తోంది. బోయింగ్ సంస్థ తయారు చేసిన 727 MAX 8 శ్రేణి విమానాలు 6 ఏళ్ల కిందట ఘోర ప్రమాదాలకు గురయ్యాయి. అహ్మదాబాద్ లండన్ గాట్విక్ మార్గంలో తిరిగే ఎయిర్ ఇండియా 171 ఫ్లైట్లో గత డిసెంబర్లో భారీ సాంకేతికత సమస్య తలెత్తింది. దీంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. దీంతో నిర్వహణ, విమాన భద్రతా లోపాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే
తనిఖీల అనంతరం మళ్లీ విమానాన్ని నడిపించేందుకు అనుమతులు ఇచ్చారు. కాగా ప్రయాణికులకు అసౌకర్యం, విమాన భద్రత చర్యల్లో నిర్లక్ష్యం వహించినందుకు గాను ఎయిర్ ఇండియాకు డీజీసీఏ పలుమార్లు షోకాజ్ నోటీసులు ఇవ్వడమే కాదు, అనేకసార్లు ఫైన్స్ కూడా విధించింది. ఏది ఏమైనా వరుస ప్రమాదాలు విమాన భద్రతలో బోయింగ్ సంస్థ వైఫల్యాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి. అయితే ఇప్పటికే ఇండియన్ ఎయిర్లైన్స్ భారీగా బోయింగ్ విమానాల కోసం ఆర్డర్లు పెట్టింది. ప్రస్తుత ప్రమాద నేపథ్యంలో ఈ విషయంపై భారత్ పునరాలోచన చేసే అవకాశం ఉంది. అంతేకాదు ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని బోయింగ్ విమానాలను నిలిపివేసే ఛాన్సెస్ కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి.